వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చేసి నేర్చుకుందాము. మొదటిగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని లేదా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పిస్తా పప్పు ఏదున్నా అవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి, సరిపోకపోతే ఇదిగో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే అన్నీ మాడిపోకూడదండి, అట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలా. మరలా ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎంత షుగర్ యాడ్ చేస్తామో అంతే వాటర్ యాడ్ చేయాలండి. దాంట్లో కావాలంటే కొంచెం పచ్చకర్పూరం కానీ యాలకుల పొడి కానీ వేసుకోవచ్చు, స్మెల్ కోసం, మంచి సువాసన కోసం. చూడండి, జీరా ఈ విధంగా మనం టచ్ చేసినప్పుడు ఇలా వచ్చేలాగా వస్తున్నప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా ఈ జీరాలో యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ జీరా బాగా బ్రెడ్ ముక్కలకి పీల్చుకోవాలండి. అప్పుడు సిమ్లో పెట్టుకుంటే మనకు అది ఒక 2-3 మినిట్స్ కల్లా ఇది బాగా సెట్ అయిపోతుందండి. ఈ జీరా అంతా బ్రెడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎంత షుగరు ఎంత వాటర్ తీసుకున్నామో అంతే మిల్క్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఈ బ్రెడ్ పీసెస్ అంతా ఈ మిల్క్ని కూడా పీల్ చేసుకునే వరకు ఈ విధంగా చక్కగా అటు ఇటుకు తిప్పుతూ కలుపుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఈ విధంగా అయిన తర్వాత రెడీ అయిపోతుందండి. మనం కొంచెం యాలకుల పొడి, జీడిపప్పు, ద్రాక్ష యాడ్ చేసేసుకుందామండి. రెడీ అండి, గుమగుమలాడే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం దించిపోయే ముందు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా కమ్మగా ఉంటుందండి డబుల్ కా మీఠా. రెడీ అయిపోయిందండి, గుమగుమలాడే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఒక 3-4 మినిట్స్ సిమ్లోనే పెట్టుకుంటే చక్కగా, ఇంకా ఏదన్నా కొంచెం జీరా ఉంటే అది చక్కగా బ్రెడ్లో పీల్చేసుకుంటుందండి. ఈ విధంగా రోస్ట్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇట్లా కలిపేసుకోవాలండి. ఇంకా మనం బౌల్లో ఈ విధంగా తిప్పుతున్నప్పుడు ఇంకా ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి. రెడీ అయిపోయిందండి, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. గుమగుమలాడే డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను.